ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు మరియు పోలవరం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశాన్ని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో మాట్లాడుతూ గత నెలలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు మరియు పోలవరం సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసుల వివరాలను గురించి, ఆ కేసుల్లో దర్యాప్తు వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకుని దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడం కొరకు తగిన సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. నూజివీడు సబ్ డివిజన్ మరియు పోలవరం సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా జరగకుండా, నాటుసారా తయారు చేయకుండా తగిన ముందస్తు ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణ కొరకు రహదారి స్థితిగతులను తెలుసుకుని బ్లాక్ స్పాట్స్ వద్ద ముందుగా తగిన రక్షణ ఏర్పాట్లను, వేగ నియంత్రణ కొరకు ఇసుకతో నిండిన డ్రమ్ములను రహదారులపై ఏర్పాటు చేయాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం కొరకు అవగాహన సదస్సులను తరచుగా నిర్వహించాలని చెప్పారు. ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించే కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించాలని, విద్యా సంస్థల్లో తరచూ అవగాహన సదస్సులను, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జరిగే అనర్థాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల అధికారులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి స్వరూపరాణి, అదనపు ఎస్పీ ఏఆర్ ఎన్ఎస్ఎస్ శేఖర్, డీటీసీ డీఎస్పీ కె ప్రభాకర్ రావు, ఏలూరు డీఎస్పీ ఈ శ్రీనివాసులు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ, పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.